మొన్ననే తల్లికి వందనం కార్యక్రమం సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి సమక్షంలో అటెండ్ అయినటువంటి విద్యార్థిని తాజాగా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం, అది కూడా 10వ తరగతి విద్యార్థిని సంచలనం సృష్టిస్తోంది. శివాని అనేటటువంటి అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సూసైడ్ నోట్లో పలుసార్లు తండ్రిని గుర్తు చేసుకుంటూ వాళ్ళిద్దరి మీద తనకున్నటువంటి ప్రేమని పదే పదే చెప్పుకొచ్చింది. మీ ఆశలు నెరవేర్చాలని నేను చాలా కష్టపడుతున్నాను, కానీ మీ ఆశలు నెరవేర్చలేకపోతున్నాను, క్షమించమని కోరింది. సూసైడ్ నోట్ చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు శివాని కుటుంబ సభ్యులు. ప్రత్యేకించి అమ్మాయి రాసినటువంటి విధానం, అలాగే ఇంట్లో అన్న వదినలు అట్లాగే అమ్మమ్మ వీళ్ళందరూ కలిసి ఉండాలన్నటువంటి కోరిక, అంటే సంథింగ్ ఇంట్లో ఏదో స్ట్రగుల్ ఉంది అన్నటువంటిది అర్థమవుతుంది. అదే సందర్భంలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతున్నటువంటి సిచ్యుయేషన్ గురించినటువంటి ఆవేదన ఉంది. తల్లిదండ్రుల కోరికలు తీర్చలేకపోతున్నానన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. రంపచోడవరం మండలం ఇర్లవల్లి కొత్త కాలనీలో అమ్మాయి సూసైడ్ చేసుకుంది. జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతోంది. రేకుల షెడ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 24వ తారీఖు జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్లో చంద్రబాబు పక్కన కూర్చుంది. దీంతో చంద్రబాబు గారు తీవ్ర ఆవేదన చెందారు. ఈ మరణం మీదన విచారణకు ఆదేశించారు. అదే సందర్భంలో విద్యార్థులు ఎవరు ఒత్తిళ్లకి గురి కావద్దు, మీకు ఎలాంటి బాధలున్నా సరే చెప్పండి ప్రభుత్వానికి అంటూ చెప్పుకొచ్చారు. ఒక పెద్ద ఆయన, తాత వయసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చక్కటి బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు.